హలో గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివదేవ్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. సో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం అనమాట. ఈసారి మేము బెల్లం వినాయకుడిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో లాస్ట్ టైం ఆల్రెడీ చూసారు, 112 అడుగులు అలాగే 118 అడుగులు వినాయకుడిని అయితే పెట్టాము. సో ఈసారి బెల్లం వినాయకుడిని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాము. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటది, బెల్లం వినాయకుడు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈసారి మొట్టమొదటిసారిగా కట్టారు. అది కూడా మనకి అతి దగ్గరలో గాజువాకలో డిపో ఆపోజిట్ లో కట్టారనమాట. గాజువాక డిపో ఆపోజిట్ లో. సో చాలా మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి అంటే వస్తున్నారు. అసలు ఖాళీయే లేదు. అసలు చూసారు కదా లైన్ కూడా ఎలా ఉందో. మేము టికెట్ తీసుకోవడానికని వెళ్ళాము. ఆ 30 రూపీస్ టికెటే చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకా అవ్వదు, అది ఎప్పటికో అవుతది, ఇంక టైం అయిపోతదని చెప్పి మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. వీఐపీ టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళాము. సో ఇక్కడే అనమాట వీఐపీ ఎంట్రన్స్ ఇది. అక్కడ 30 రూపీస్ లైన్ ఆల్మోస్ట్ రోడ్ మీదకుందనమాట. ఇక్కడ ఫ్రీ ఎంట్రీస్ ఏం లేవు. అయితే 30 లేకపోతే 100. సో మేమైతే 2 టికెట్స్ అయితే తీసుకున్నాము. నేను, మా వారు అలాగే మా బాబు కూడా. మా వాడిని కూడా తీసుకొచ్చాము అలాగా. సో మేము టికెట్ తీసేసుకున్నాము. అదే చూపిస్తున్నాను మీకు అక్కడ. ఎంటర్ అయిపోతున్నాము. విఐపీ ఎంట్రన్స్ మనకి స్ట్రైట్ గా ఉంటదన్నమాట. సో కొంచెం అందరితో కాకుండా కొంచెం మనం దగ్గర నుంచి చూస్తాం కదా దేవుడిని. అండ్ వీడియోకి కూడా బాగుంటుందని చెప్పేసి మేమైతే ఇలా తీసుకున్నాము. అక్కడ ముసలావిడ వచ్చారు, ఆవిడే మాట తీసుకెళ్తారు. సో అడుగుతున్నారు, ఇక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్, కెమెరా నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. బట్ ఇట్స్ ఓకేలే మామగారు, మేము బేగా వెళ్ళిపోతాం అని చెప్పేసి ఏదో మామని మేనేజ్ చేసేసి మేమైతే లోపలికి వచ్చేసాము. సో నేను, మా వారు, మా బాబు రావడం వల్ల మా బాబు కొంచెం మమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టాడు. ఎస్, పిల్లలతో వస్తే ఆఫ్ కోర్స్ అంతే కదా, వాళ్ళ వెనకాల మనం పరిగెట్టడమే ఎక్కడికి వచ్చినా. వాళ్ళు మనతో అయితే రారు. సో అలాగే నేను కూడా పరిగెత్తాను. మొత్తం మీద అలాగా లోపలికి అన్ని ఎలాగో ఒప్పించి మెల్లిగా తీసుకువెళ్ళాను. తీసుకెళ్ళి దేవుడిని అయితే చూపించాను. సో ఇది ఎంట్రన్స్. యాక్చువల్ గా ఈ వినాయకుడు మొత్తం 75 అడుగులంట. బెల్లం వినాయకుడు ఫస్ట్ టైం ఇంతలాగా కట్టారు. మొత్తం అప్రాక్స్ గా వాళ్ళకి 50 lakhs అయిందంట. ఇది మొత్తం ఇలా కట్టడానికి కూడా. బెల్లం కూడా రాజస్థాన్ నుంచి తెప్పించారంట. మొత్తం 20 tons అంటే 20,000 కేజీలు. సారీ, 20,000 కేజీలతో వినాయకుడిని అయితే కట్టారు. అండ్ ఈ వినాయకుడిని కట్టిన అతను కూడా అనకాపల్లి అతనంట. ఈ శిల్పి ఎవరైతే చాలా బాగా కట్టారు. చాలా మంది వస్తున్నారు జనాలు, ఖాళీ లేదు. ఈ దర్శనం మనకి ఆల్మోస్ట్ ఈ మంత్ అండ్ 27th సెప్టెంబర్ వరకు ఉంటది. సో అనిపిన రోజు, ఐ మీన్ ఎప్పుడైతే అమ్ముతారో అప్పుడే ప్రసాదాలు కూడా ఇస్తారంట. మేమైతే లోపలికి వచ్చేసాము. కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాము. చక్కగా కూలర్ అది పెట్టారనమాట కొంచెం ముందున. అలాగే పొద్దుల గారు కూర్చొని మంత్రాలు అవి చదువుతున్నారు. మేము అలా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము వినాయకుడికి. మావాడు కూడా కొంచెం దండం అది పెట్టుకున్నాడు. దేవుళ్ళు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా భక్తి ఎక్కువ మావాడికి. దండం అది పెట్టుకుంటాడు. చూస్తున్నాడు, మనం చెప్పక్కర్లేదు, వాడే పెట్టేసుకుంటాడు దండం అది కూడా. సో అదనమాట. అలాగే పంతులుగారు పేర్లు అవి చదువుతారు. అవి కూడా మనం చదివించుకోవచ్చు. మనం టికెట్ ఒకటి తీసేసుకొని వచ్చేస్తే మనకి కెమెరా కూడా అలౌ చేసేస్తారనమాట. అబ్జెక్ట్ చేయరు. అలా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. పంతులు గారు గోత్రనామాలు అవి అడుగుతారు. అవి కూడా మనం చెప్పొచ్చు. 100 రూపీస్ టికెట్ మీద వస్తే మనకు అవంతా ఫ్రీనే. ఇంకా ఓన్లీ టికెట్ ఛార్జ్ మాత్రమే ఉంటది. అలాగే మనం పైన ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ వరకు ఉండొచ్చు. పర్లేదు, మేము అందుకే చాలా సేపే ఉన్నాము. వీడియోస్, ఫొటోస్ అవి తీసుకున్నాము. అలాగే కొంచెం ఇంకా దగ్గర నుంచి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి దగ్గరికి వెళ్ళామన్నమాట. అసలు మా వాడైతే కంప్లీట్ గా దేవుణ్ణి కూడా అలా చూస్తూనే ఉన్నాడు. అసలు గోల చేయలేదు. ఎప్పుడైతే లోపలికి వచ్చామో అప్పుడు దండం పెడుతూనే ఉన్నాడు అలాగా. అలా కొంచెం దగ్గరికెళ్ళాము. ఫోటోస్, వీడియోస్ అవి తీసుకున్నాము. అండ్ దేవుడిని దగ్గర నుంచి చూసేసరికి అసలు కళ్ళు ఆర్పలేకపోయామనమాట. దేవుడు అంత బాగున్నాడు. అండ్ మీకు చూస్తుంటే కనిపిస్తుంది కదా, మొత్తం బెల్లం దిమ్మలతోనే వినాయకుడిని కట్టారు. అండ్ ఆ బెల్లం దిమ్మలకు కూడా మొత్తం చీమలవి పట్టకుండా, రాకుండా కవర్లో చుట్టేసారనమాట. మొత్తం బెల్లం దిమ్మలకి. అంటే ఒక్కొక్క బెల్లం దిమ్మకి ఒక్కొక్క కవర్ చొప్పున మొత్తం చుట్టేసారు కంప్లీట్ గా. అలా చుట్టేసిన కవర్లతోని మొత్తం బెల్లం వినాయకుడిని కట్టారు. ఇలా ఎప్పుడు ఎక్కడా కట్టలేదంట. ఫస్ట్ టైం మన వైజాగ్‌లోని, అది కూడా గాజువాకలో కట్టారంట.
ఈ బెల్లం వినాయకుడిని. మొత్తం 50 లాక్స్ వరకు అయిందంట ఇది మొత్తం కట్టడానికి. అలాగే ఈ బెల్లాన్ని కూడా రాజస్థాన్ నుంచి తెప్పించి కట్టారంట. అలాగే మా వాడు కూడా కొంచెం ఫోటోస్, పోజెస్ అవి ఇస్తున్నాడు. అలా మేము దర్శనం చేసుకొని బయటకొచ్చేసాము. బయటికి రాగానే ఇంక మా వాడికి ఇది కనిపించింది. ఇంక స్టార్ట్ చేస్తారమ్మా ఎక్కుతా, ఎక్కుతా అని గోల చేశాడు. మేము భయపడ్డాం ఎలా ఉంటదో ఏంటని చెప్పి. కానీ బానే ఎక్కేసాడు. జాలీగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. అండ్ ఎక్కినప్పుడు బానే ఎక్కిపోయాడు గానీ, ఇంక దిగినప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. సో, ఇలా మా బెల్లం వినాయకుడి దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటాననుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ రాకింగ్. బై బై.